నా చెప్పేదబ్బా. నేనుండగా చెప్పలే ఉన్నట్టుకెళ్ళావు నువ్వు. చెప్పలేకపోతే మా అమ్మ ఇప్పుడు గుడికి వెళ్ళలేదని చంపేస్తుందేమో. మనకు తెలిసిన అమ్మాయిలా ఉందేంటి? సాయి ఏమైంది? అది ఎక్కడికే? స్కూల్కి. ఇంకా టైం అవ్వలేదు కదా? స్వతంత్ర దినోత్సవం కోసం మా ఫ్రెండ్స్ బేగా రమ్మన్నారే. ఆగే ఎదురొస్తాను. ఏమక్కర్లేదే. ఎదురు రాకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. అబ్బా పోయే నీ మామ. ఏం లేదే, మా అమ్మని అడిగానని చెప్పమంటున్నాను. మా ఫ్రెండ్స్ ఏరి? రేయ్ మంది అయిపోయిందా? డబ్బులు ఏమైనా నీ దగ్గర? లేదన్నా. ఏంటి సౌండ్? ఏంటి స్కూల్లో తాగుతున్నారు? మీ ఇంట్లో తాగితే బాగోదని. చెప్పు తెగుద్ది. రాయే చూసుకున్నాం. అమ్మా రే ఆగరా, ఏదో గుచ్చుకున్నట్టుంది. రక్తం మొత్తం మనకి ఎందుకు వచ్చింది? వెళ్ళిపోతుందా? అది జరిగింది. నన్ను అక్కడ తీసుకెళ్తావా? సరే. అదిగో వాళ్ళే. అన్నా, ఇక్కడ బాటిల్స్ పగలగొట్టింది ఎవరు? నేనే. అయితేంటి? అన్నా, నువ్వు ఇక్కడ ఎలా బాటిల్స్ పగలగొట్టడం వల్ల అవి ఎంతో మంది స్కూల్ పిల్లలకు గుచ్చుకుని గాయాలు అవ్వే అవకాశం ఉంటుంది. అందుకోసం అలా చేయొద్దన్నా. వచ్చాడమ్మా ఆకాశరామయ్య మనకి నీతులు చెప్పడానికి. నీతులు చెప్పడానికి ఆకాశ రామయ్య అవ్వక్కర్లేదు, మనలో ఒక్కడొచ్చినా సరిపోతుంది. అబ్బే మీరు ఒక్కరే కాదన్నా, ఇలా చాలామంది చెరువుల దగ్గర తాగి ఆ సీసాలను అక్కడే పగలగొడుతున్నారు. వాటి వల్ల చాలా ప్రాణాలు ఇబ్బంది పడుతున్నాయి. ఆవులు గేదెలు గాయాలతో తిరిగి వస్తున్నాయి. అవునరా, మనం చేసిన కూడా తప్పు అనిపిస్తుంది. ఆడి మాటలు మనం వినేదేటనా? ఆడికి మనకి అసలు సంబంధమే లేదు. నీకు నాకు సంబంధం లేకపోవడానికి నీ జాతి వేరు నా జాతి వేరు కాదు, అందరిది ఒకటే జాతి, భారత జాతి.
నువ్వెన్ని చెప్పినా నేను ఇలాగే ఉంటా. అయినా ఆ పిల్లకి లేని బాధ నీకేట్రా? ఒకప్పటి మౌనం స్వతంత్రాన్ని తెచ్చింది, కానీ ఇప్పటికీ మౌనంగా ఉంటే వచ్చిన స్వతంత్రానికి అర్థం ఉండదు. అంటే ఏంటి ఇప్పుడు కొడతావా? దమ్ముంటే కొట్టరా. అయినా అమ్మాయిలు ఏం చేశారా? స్త్రీని నువ్వు ఏడిపిస్తే నీకు ఎంజాయ్గా ఉంటుందేమో, అదే ఒక్కసారి ఒక అమ్మాయిని కాపాడు చూడు, నీకు చెప్పలేనంత గర్వంగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు దించిందలా జీవితంలో ఇంకెప్పటికి దించావు. సారీ అన్న, ఎన్నాళ్ళు ఎలాగన్నా నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు చెప్పే మాటలో భారత్ మాతకి జయ అంటే సరిపోదు. నీ తల్లిని చెల్లిని ప్రతి ఒక్క స్త్రీని నువ్వు ఎప్పుడైతే కాపాడుకోగలుగుతావో అప్పుడే పదానికి అర్థం ఉంటుంది. సారీ సిస్టర్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. మనకి 1947లో స్వతంత్రం వచ్చినప్పటికీ కొన్ని చోట్ల ఆడవాళ్ళని వేధిస్తూ మూగప్రాణులు హింసిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీటన్నిటి నుంచి విముక్తి దొరికి మరో స్వతంత్రం రావాలని ఆశిస్తూ ఇట్లు మీ నాయుడు సాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రావడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.